రైట్. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రీసెంట్‌గా ఆయన మీద అమరావతిలో కేసు కూడా అవ్వడం జరిగింది. అసలు ఏంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. రైట్. మొత్తానికి కేవీఆర్ అరెస్ట్‌తో పాటు మీ మీద కూడా ఎఫ్ఐఆర్ అయినట్టు తెలిసింది అమరావతిలో. అంటే ఏంటి? ఏం జరిగిందసలు? అమరావతి అంటే నేను ఫేస్‌బుక్‌లో కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. ఆ పోస్ట్‌లో నేను క్యారికేచర్స్ పెట్టడం జరిగింది. క్యారికేచర్ అంటే ఒక కార్టూన్ టైప్ వస్తుందనమాట. కార్టూన్ టైప్ ఇది నేను చాట్‌జీపీటీలో మనము ఫలానా క్యారికేచర్ కావాలంటే చాట్‌జీపీటీ జనరేట్ చేసి ఇస్తుంది మనకి. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్‌లో కింద ఈనాడు గాని ప్రతి న్యూస్ పేపర్‌లో కింద కార్టూన్ ఎలా ఉంటదో హ్మ్. దాన్ని క్యారికేచర్ అంటారు. అలాగే మనము పొలిటీషియన్స్ మీద అంటే విమర్శలు చేసేందుకు వ్యంగ్యం కూడా వాడొచ్చు. అది చట్టబద్ధత ఉన్న ఇది. ఇప్పుడే కాదు జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి కూడా ప్రతి న్యూస్ పేపర్‌లో మన భారతదేశంలో అలాగే ప్రపంచ దేశాలందరూ కూడా కార్టూన్స్ వాడతారు. క్యారికేచర్స్ వాడతారు. నేను కూడా అలాగే ఒక క్యారికేచర్ వేస్తే జనసేన పార్టీకి చెందిన ఒక వ్యక్తి విజయవాడ నాయకుడు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో. అతను ఇచ్చిన కంప్లెయింట్ ఆధారంగా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక ముందు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నోటీస్ పంపించారు. విచారణకి హాజరుకమ్మని. విచారణకి హాజరై నా ఎక్స్‌ప్లనేషన్ నేనిచ్చాను. సో, కేవీఆర్‌ది వేరే. కేవీఆర్ ఆయన చంద్రబాబు నాయుడుని పరుషంగా మాట్లాడారని ఆయన మీద కేసు పెట్టారు. ఆయన కూడా నన్ను పిలిచినట్టే విచారణకు పిలిచారు. కానీ నన్ను పొద్దున్న 11కి విచారణ మొదలెడితే నన్ను 12కి పంపించేశారు. కానీ కేవీఆర్‌ని నైట్ అంతా ఉంచి కస్టోడియల్ టార్చర్ చేశారని కథనాలు వినపడుతున్నాయి. వాస్తవాలేంటో మనకు తెలీదు గానీ టార్చర్ కూడా చేశారని చెప్పేసేసి మనకి తెలుస్తుంది. ఫిజికల్‌గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని కూడా కొన్ని వార్తల్లో లీక్ అంటే అయ్యాయి. మిమ్మల్ని కూడా ఆ టైంలో పిలిచారని మీరే చెప్తున్నారు కదా! హ్మ్. ఆయన బయటకి చెప్పుకుంటున్నాడు. మీరు చెప్పుకోలేకపోతున్నారా ఏంటి? అంటే ఆ! లోపల మిమ్మల్ని ఏమన్నా అలా హరాస్ చేసారా? అహా! లేదు. అంటే నన్ను 11:00 పిలిచారు. 12:00 పంపించేసారు. హ్మ్. ఏమడిగారసలు? అది ఎలా చేస్తారు మీరు? మీరు చదువుకున్నారు గదా! మీరు ఎలా చేస్తారు అంటే వార్తాపత్రికల్లో కూడా కార్టూన్స్ వస్తాయి. అది ఆహ్, ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది ఒక హక్కు. వ్యంగ్యాత్మక విమర్శ అది కార్టూన్ అనేది. అలాగే ఈనాడు పేపర్‌లో కార్టూన్ ఏసే శ్రీధర్ గారికి మీడియా సలహాదారు పదవి కూడా ఇచ్చి గౌరవించారు చంద్రబాబు నాయుడు గారు. సో, వాళ్ళకి అనుకూలంగా కార్టూన్‌లు వేస్తేనేమో పదవులిస్తారు. మేము వాళ్ళకి వ్యతిరేకంగా కార్టూన్‌లేస్తే ఎలా విమర్శిస్తారని జెప్పేసేసి చెప్పడం జరిగింది. నా వివరణ ఏదైతే ఉందో నేను లిఖితపూర్వకమైన వివరణ గూడా ఇవ్వటం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఆ సోడిశెట్టి రాధాకిరణ్ అనే వ్యక్తి ఎవరైతే నా మీద కంప్లెయింట్ చేశాడో, లేదా అంబటి రాంబాబు గారి మీద 35 కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళు గానీ, లేకపోతే కేవీఆర్ అన్న జర్నలిస్ట్ ఆయన మీద కేసు పెట్టిన వాళ్ళెవరికీ కూడా కేసులు పెట్టే అర్హత లేదు. ఉదాహరణకి నేను మిమ్మల్ని విమర్శించాననుకోండి. అది ఆ విమర్శలో వాస్తవం ఉంటే అది తప్పు లేదు. వాస్తవం లేకుండా మిమ్మల్ని విమర్శిస్తే మీరే నా మీద కేసు పెట్టాలి. మిమ్మల్ని విమర్శిస్తే మీ స్టాఫ్ ఎవరో మా యాంకర్‌ని విమర్శిస్తావా అని నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరు కేసు పెట్టడానికి లేదు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు ఫోటోలు మార్ఫింగ్ చేశాడని చెప్పారు. నేను పెట్టింది పోస్ట్ ఇది. ఫేస్‌బుక్‌లో నేను పెట్టింది ఇది. దీనిని మార్ఫింగ్ అన్నారు. ఇది కార్టూన్. ఇది క్యారికేచర్. మీకు 'ఆజ్ తక్' అనే ఛానల్ ఉంటుంది. నేషనల్ ఛానల్, హిందీ ఛానల్. దాంట్లో సో సారీ అని కొన్ని ఎపిసోడ్స్ వస్తాయి. అవి ఇలాంటివే. ఇలాంటి క్యారికేచర్స్‌తోనే చేస్తారవి. సో, ఇక్కడేంటంటే ఒక చిన్న పిల్లోడు అంటే మన భవిష్యత్ తరాలు. ఆళ్ళ కంచంలో నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడు దోచుకుంటున్నారు అనేది ఈ కార్టూన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే పిల్లలకి చెందాల్సిన సంపదని వీళ్ళు దోచుకుంటున్నారు. గుంట నక్కల్లాగా దోచుకుంటున్నారు అనేది ఈ కార్టూన్ యొక్క ముఖ్య ఉద్దేశం. పైనేం రాసాము? భావితరాల కంచంలో కూడు దోచుకుంటున్న కూటమి. క్యాప్షన్. కింద ల్యాండ్ పూలింగ్ చట్టం అంటే 50 మంది ప్రజలకి చేరాల్సిన ఆదాయం గుప్పెడు మందికి దోచిపెట్టడమే. ఆ వివరాలు కావాలంటే నా ఈమెయిల్ ఐడికి DICSOOCHI@gmail.comకి మీరు ఇమెయిల్ చేస్తే
ఇది ఎలా దోపిడీ చేస్తున్నారో నేను మీకు వివరాలు పంపిస్తాను. దాంట్లో ఒక గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ అవినీతి మీద సిబిఐ మరియు ఈడీ విచారణ చేయించమని రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ కూడా పంపిస్తాను. ఆ లెటర్ ఏదైతే ఉందో మీరు ప్రింట్ తీసుకొని సంతకం చేసి మీ వివరాలు పూరించి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి స్పీడ్ పోస్ట్ పంపండి. అలాగే ఈ పోస్టర్ ఒక ప్రింట్ తీసి మీ ఇంటి కాంపౌండ్ వాల్ మీద పెట్టమని నా పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పోస్టర్ ప్రింట్ తీసుకొని కాంపౌండ్ వాల్ మీద పెడితే ఏమవుతుందంటే ఆ ఇరుగు పొరుగు అడుగుతారు ఏంటి అని. వాళ్ళకి ఈ గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి రాయాల్సిన లేఖ చూపిస్తాం. దాంట్లో ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రజలకి చెందాల్సిన 5 లక్షల కోట్లు దోచి ప్రైవేట్ వ్యక్తులకు ఎలా దోచి పెడుతున్నారు అనేది పూర్తి వివరణ ఉంటుంది. సో ఇది వివరించిన తర్వాత పోలీసుల వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి కస్టడీకి పంపించారనుకోండి, ఏమవుతుంది? చింతా రాజశేఖర్ని అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారని చెప్తారు. ఎందుకు జైలుకి పంపించారు అని జనులందరికీ ఆరా వస్తుంది. ఆయన ఏదో అమరావతి మీద 5 లక్షల కోట్ల అవినీతి ఉందంట, గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఫిర్యాదు చేయాలని అంటున్నారు అంటే, అరే 5 లక్షల కోట్ల అవినీతి ఏంటి అనేది జనాలందరూ అట్రాక్ట్ అయ్యి ఈమెయిల్స్ పంపడం మొదలు పెడతారు. ఈ DICSOOCHIకి ఈమెయిల్ పెడితే వివరాలు వస్తాయి అంటున్నారు కదా, అందరూ ఈమెయిల్స్ పెడదామని ఈమెయిల్స్ పెడతారు. ఇప్పటి వరకు మీకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చాయి? నాకు కొన్ని వేలలో వచ్చాయి, కొన్ని వేల మంది లెటర్స్ రాశారు ఆల్రెడీ. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ మీద సిబిఐ విచారణ చేయమని కొన్ని వేల మంది లెటర్స్ అంటే రాశారు. మొదటి దశలో